ఇంకా ఈ భగవద్గీత 7వ చాప్టర్లో ఏం చెప్తాడు? నాకేమి నామరూపాలు లేవు, పరమాత్మ తత్వానికి నేను నిశ్చలమైన వాడిని, ఆ తర్వాత ఏ కోరిక లేని వాడిని, కంప్లీట్గా పూర్తిగా వ్యాపించినటువంటి జ్ఞానాన్ని నేను. అలాంటి నాకేముంది, నాకు రూపం ఉందా, నామం ఉంది? అంతే కదా, జ్ఞానానికి ఏం రూపం ఉంటుంది? లోపల మనకు ఒక ఆలోచన ఉంది, ఆలోచనకి ఏం రూపం ఉంటుంది? ఆ ఆలోచన రూపంగా వ్యక్తమైన తర్వాత మన కంటికి రూపం కనపడుతుంది, అదర్వైజ్ రూపమే లేదు. అలాంటి ఆ జ్ఞానమైనటువంటి శక్తివంతమైనటువంటి నాకు అనవసరంగా నామరూపాలు పెట్టారు. నామరూపాలు పెట్టేటువంటి ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా పూజలు. ఒకరు ఒక దేవుడు అంటారు, ఇంకొక దేవుడు అంటారు, తర్వాత ఒకళ్ళేమో ఒక విగ్రహం దేవుడు అంటారు, తర్వాత ఇది మా ఆచారం ఇదంతా అంటారు. ఇవన్నీ కూడా మీరు సృష్టించుకున్నవేను. నాకు అసలు ఒక రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు. తర్వాత కాకపోతే ఏంటి, ప్రతిదీ నా నుంచి వచ్చిందే, కానీ నేనెందులో లేను. మళ్ళీ నా నుంచి వచ్చింది కాబట్టి మీ గుణాలన్నీ తీసుకొచ్చి నాకు అంటించి, ఆ తర్వాత మళ్ళీ మీ రాగద్వేషాలు, మీ లాభ నష్టాలు, మీ వ్యాపార లక్షణాలు అన్నీ మళ్ళీ నాకు అంటించవాకండి. ఈ పరమాత్మతత్వ భావంలో అవి ఏవి లేవు, మీరు సృష్టించుకున్నవే అవన్నీ, నాకేం సంబంధం లేదు. కాకపోతే మీరు సృష్టించుకోవటమే కాకుండా నన్ను కూడా తీసుకొచ్చి ఒక రూపంగా సృష్టించి పెట్టారు అని చెప్పి చెప్తున్నాడు. అంటే చూడండి అబ్బా, ఏమీ లేదు. అంటే ఏంటి, ఎందుకు సృష్టించాము ఇవన్నీ అంటే ఏంటి, ఈ జీవత్వం అనేది చాలా స్వార్థమైంది. ఎందుకు? ఈ జీవత్వంలో ఉన్నటువంటి మనసు చాలా లిమిటెడ్ మనసు. మీరు చూడండి, లేకపోతే గుడులలో ట్రస్టీలు వీళ్ళందరూ ఉంటారు, మళ్ళీ అక్కడ లాభ నష్టాల దగ్గర తేడా అంతే కదా. ఎందుకు వస్తున్నాయి తగాదలు, ఎందుకు వస్తున్నాయి కోర్టుల దాకా వెళ్ళడాలు? అక్కడ ఎందుకంటే ఏంటి, ఎక్కడున్నా ఎంతసేపటికి ఏం ఆలోచించేస్తాడంటే ఈ వ్యాపార లక్షణం, బిజినెస్ లక్షణం తప్ప జీవత్వంలో ఇంకొకటి లేదు. అంటే ఏంటి, ఆ జీవత్వం, ఆ వ్యాపార లక్షణం దాటగలిగితే తప్ప భగవతత్వానికి వెళదాము అనేటువంటి ఆలోచన కూడా కలగదు. ఎందుకు? ఎంతసేపటికి కోరికలు ఎలా నెరవేర్చుకుందామని ఆలోచిస్తాడు. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చినటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాడు. వీటిని దాటినటువంటి నిరాకారమైనటువంటి ఆనందం, నిర్వికల్పమైన ఆనందం, నిశ్చలమైన ఆనందం, ఏ సంకల్పాలతో సంబంధం లేకుండా ఉంటుందనేటువంటి విషయం వాళ్ళ ఊహకి కూడా అందదబ్బా. అందుకని ఏం చెప్పారంటే దానికి ఏమన్నారు, దాని సంచితం, ఆగామి, ప్రారంధం అన్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఆ ప్రారంధం అంటే ఏంటి, వాళ్ళ కోరికలకు అనుగుణంగానే ఆ సంకల్పాలు జరుగుతాయి, దానికి అనుగుణంగానే శరీరం పనిచేస్తుంది, దానికి అనుగుణంగానే అనుభవాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క మానసిక శక్తి, ప్రాణశక్తి ఫుల్గా పోగొట్టుకుంటారు. ఈ పోగొట్టుకున్న మనుషులకు మళ్ళీ చివరి దశలు అంతా భగవతత్వం అనేటువంటి భావం ఎక్కడొస్తుంది? పొరపాటును కూడా రాదు. ఎవరో కూడా ఇది చెప్తున్నారు, 3 కొడుకులు హాస్పిటల్లో పడేస్తారు ఆయన్ని. అవున తర్వాత చిన్నోడేడి, రెండోవాడేడి, మూడోవాడి అడుగుతాడు. 3 ఇక్కడే ఉంటారు. వెంటనే అడుగుతాడు, మీరు షాపులో ఎవరున్నారయ్యా అని అంటాడు. అంటే ఆల్మోస్ట్ అది వితిన్ సెకండ్స్ పోతాడని చెప్పేశారు, అందరినీ పిలిపించారు. అయినా నువ్వు షాపు కింద లేదని అంటున్నాడు. అంటే ఏంటి, ఆ కోరిక ఇంకా అట్లానే ఉంది. ఇక దాన్ని బట్టే మన వాళ్ళు పునర్జన్మ ఊహించారు.